సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రా కూర్చో. వెల్కమ్ టు మై ఛానల్ జాహ్నవి గాయత్రి. ఇప్పుడే ఎందుకు రాయ్యా. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం. సో మా పిల్లలకి బాక్స్ చేయడానికి అయితే ఇప్పుడే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు నేను మా బాలమణికి కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అయితే టేస్ట్ చేయించబోతున్నా. సో సుబ్బయ్య గారి హోటల్. సో నేను ఒక 2 times టేస్ట్ చేసినా కానీ మా బాలమని ఒక్కసారి అయితే టేస్ట్ చేయలేదు. ఈరోజు మా బాలమని సుబ్బయ్య గారి హోటల్కి తీసుకుపోయి రకరకాల వంటలు, రకరకాల కూరలు, రైస్లో రకరకాలు ఇవన్నీ టేస్ట్ చేయబోతున్నాం. కూసో. మా బాలమని చాలా ఎక్సైట్మెంట్ అని ఉంది. కూసో ఇక కూసో. ఈరోజు ఓకే ఫ్రెండ్స్, టైం 12:30 అవుతుంది. సో వెళ్ళేసి లంచ్ చేసేసి మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు బిల్లు మా బాలమంది. హుషారు ఉంది. పైసలు పెట్టా అనేసరికి ఏడికి రాదు, నా అనేసరికి ఏడికైనా పోదాం నడవంటది. అందరూ అంతే లేడీస్, ₹1 ఖర్చు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఆడికి. ఇస్తరాకులు అందులోనే పెడతారు ఫుడ్. ఇస్తరాకు భోజనం చేస్తుంది ఈరోజు మా బాలమని. అదే అరిటాకు భోజనం. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడే టోకెన్ తీసుకున్నాం. సో మనిషికి 400 అనమాట. సో అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. 400. మా బాలమని తింటదో 400 ఫుడ్. ఇప్పుడు చూద్దాం. 2 members హ్యాండ్ వాష్ చేసుకున్నాం. సో అలా ఫ్రెండ్స్, మేము ఏదో లోపలికి వచ్చేసినాం. లోపల కూర్చున్నాం. ఈరోజు ఖాళీ ఉంది. సో ఇప్పుడే లంచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు స్పెషల్ జున్నువా. బాలమని జున్ను అంటే తినదు కానీ ఏందో మన జున్ను. ఇది అన్నవరం ప్రసాదం. ఇది పూర్ణం. అన్నవరం ప్రసాదం, జున్ను, పూర్ణం ఫేవరెట్. ఇది హోర్ ఎందుకు పెట్టి రేపు అలా నెయ్యి వేసుకొని తింటాం. వేసుకుంటాను మీద వేసి ఏం కాదు, తిను. నెయ్యి మంచిదేనే, తిని ఫస్ట్ టేస్ట్ అది. అన్నవరం ప్రసాదం, పులిహోర, రైతా కొంచెం రైట్. ఓకే 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 ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం అయ్యాడు అన్నంకి ప్లేస్ ఏడు ఉంది ఇంకా బాలమని. ఇటు చూడే, ఇగో అన్నంకి ప్లేస్ ఏడు ఉంది అంటే ఇవన్నీ తినేసాం. ఫస్ట్ టేస్ట్ చేసినాం. ప్రసాదం ఎట్టుంది? అన్నవరం ప్రసాదం అంటే ఫ్రెండ్స్ మేము ఇంతవరకు ఎప్పుడు తిన్నాము. వస్తుంది టేస్ట్. ఎంత బాగుంది, అంత బాగుంది. ఇది జున్ను తిను, కొంచెమే తిన్నావు. తిన్ను. బాలమని మొత్తం తింటా పెట్టి ఇన్ని కనుక ఇప్పుడు నేను తినాలా అని అనుకుంటుంది. అరే నువ్వు ఇవి తినేసరికి నీకు కడుపు నిండిపోతుంది. ఏయ్ అది ఎట్ట చాలు, ఇంక అన్నం వేసుకోవాలి బయట వేసు.
ఓకే. దొండకాయ పకోడీ దొండకాయ పకోడీ దొండకాయ పకోడీ. సో ఫ్రెండ్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇందాక నేను ఒక జున్ను తిన్నా, అన్నవరం ప్రసాదం 14 15. ఇప్పటికైతే 15 ఐటెం అయితే సర్వ్ చేసారు. 16 దీంతో 16 మోదీ వీడు ఎంత పెట్టింది. ఏయ్ తిను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ భోజనం చేసినాక చూద్దాం ఒకసారి. ఓకేనా? మా వాళ్ళ మనకి ఫుల్ టార్చర్ ఉంది. వద్దు అన్న కొద్దీ వేసి వద్దురు. చూడండి ఫ్రెండ్స్, మా బాల మనకి కడిపోతే నిండిపోయింది ఇక్కడ. పెరుగు అన్న పెరుగుతుంది కొంచెం కొంచెం చాలు. మరా నువ్వు బయటికి పోతే అన్నం తింటేనే, అందుకే చెప్పి నేను తీసుకొని వచ్చిన. రోజు ఇంట్లో అన్నం తింటేనే ఫ్రెండ్స్. డైట్ అని చెప్పేసి ఇంత ఫుడ్డే బంద్ చేసింది, ఎక్కువ తింటలేదు. అందుకని చెప్పి వీడికి పట్టుకోవచ్చు. వీడికైతే ఇట్లా వేస్తారు. అన్నం వేస్ట్ చేయబుద్ది కాదు, మంచిగా తినిగా. అన్న పెరుగు ఉల్వచారు వస్తుంది. తినిగా అన్న పెరుగు వేసుకుంది. సో హలో ఫ్రెండ్స్, నాదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఆకు మొత్తం ఖాళీ చేసిన. సో ఫైనల్గా ఒక బూరె మిగిలింది. సో బూరెలా నెయ్యి చూడండి ఎంతగానో ఉంది. ఇగో ఇదంతా నెయ్యే. ఇగో నెయ్యి కంప్లీట్ నెయ్యి. మా బాలమని తినలేక పాపం ఎత్తి చేతులు పెట్టుకుంది. లాస్ట్ కొంచెం అన్నవరం ప్రసాదం వేసింది. ఇక తినేసి బూరె తినేసి అయిపోయింది. అన్నం తినకలే, ఇక వస్తుంది అన్నం తినమంటే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే లాస్ట్ బటర్ మిల్క్ అయితే సర్వ్ చేసారు. ఇక మా బాలమని బటర్ మిల్క్ తాగేసి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తే స్వీట్ పాన్ ఇస్తున్నారు. తాగి బటర్ మిల్క్ ఒక గ్లాస్ తీసుకున్నాను. మా బాలమని పాపం సర్వ్ చేసారు, వస్తేనే భయపడుతుంది. ఏడన్నం వేసి పోతారా అని. ఫైనల్గా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. మా బాలమని పాపం 6 నెలల నుంచి తినని ఫుడ్ ఈరోజు కడుపు నిండా తిన్నది. నేనే తీసుకొచ్చిన. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బయటికి అయితే వచ్చేసినాం. సో వాళ్ళు ఒక పాన్ ఇచ్చిరు. సో పాన్ తినేసి మా బాలమని శారీస్ కొంటుందంట. విఘ్నేశ్వర సిల్క్ పోతున్నాం. ఏది విఘ్నేశ్వర సిల్క్ ఏదో ఆన్లైన్లో శారీ చూసిందంట. ఇక ఆడ పోతే మరి ఒకటే రోజు అమ్ముతారు. ఈరోజు పొద్దున లైవ్ పెట్టినట్టు ఈరోజు అమ్ముతారు. అందుకే ఈరోజే పోయి తెచ్చుకుంటుంది శారీ. రివీల్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేయంలో కాకకి ఇచ్చేసి అప్పుడు ఉన్నది. బాలే